రైట్ వెంకటరెడ్డి గారు, ఏంటి సార్, ఏంటి పెట్టుబడుల సంగతి ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? లోకేష్ గారు ఎందుకు అక్కడే ఆగిపోయారు? ఇంత ఏపీ బ్రాండ్ ఇంత ప్రమోట్ చేసినా, ఇంత గొప్పగా ప్రమోట్ చేశారు, ప్రపంచానికి తెలిసేలా అన్నారు. ప్రమోట్ చేసినా ఎందుకు ఒక్క రూపాయి పెట్టుబడి కూడా రాలేదు? దీని తర్వాత బడ్జెట్లో ఏమవుతుందో కూడా మాట్లాడుకుందాం. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లా సాక్షి టీవీ ప్రేక్షకులందరూ నమస్కారాలు. నా వాయిస్ క్లియర్ ఉందా సార్? క్లియర్ సార్. సార్ నా వాయిస్ ఓకేనా? క్లియర్ బాగుంది. 4 రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నటువంటి పరిశ్రమల శాఖ మంత్రి గారు, వీళ్ళందరూ కొంతమంది అధికారులను తీసుకుని 4 రోజులు టూర్ వేసి వచ్చారు. సార్, రోజుకో కంపెనీతో అన్న ఎంఓఏ కుదుర్చుకుంటారని పేపర్లు అంతా ఎత్తుకుతుంటే రోజుకు 10-15 మందితో సమావేశాలు అయితే పెట్టారు. కానీ అంటే అక్కడ సమావేశాలు అంటే స్టాల్స్ ఉంటాయి లైన్ గా. ఆ స్టాల్స్ లో రోజుకో 5-6, 4, 5, 10 మంది అట్లా కలిసినట్టు ఫోటోలు వచ్చినాయి తప్ప ఎవరు ఒక్క ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్టు ఎక్కడ రాలా. సరే, ఫైనల్ రోజులు అంటే లాస్ట్ రోజు ఏమన్నా మొత్తం అసలు బిగ్ బ్లాస్టింగ్ న్యూస్, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి అనుభవం చూస్తే వచ్చేస్తున్నాయని చెప్పి లాస్ట్ రోజు ఏమన్నా మొత్తం బయట పెడతారేమో అనుకున్నాం. అది లేదు. ఆఖరికి వాళ్ళ పత్రికలు చూస్తే పక్కనేమో మీరు ఇందాక డిస్ప్లే చేసి చూపించారు, ఆంధ్రజ్యోతి అండ్ ఈనాడు. వెల్లువెత్తిన పెట్టుబడులు 91,500 కోట్లు తెలంగాణలో, ఒక అమెజాన్ 60,000 కోట్లు అని. దావోస్ ధమాకా దుమ్ము రేపిన తెలంగాణ బృందం. వీటితో రాష్ట్రంలో కొత్తగా 49,500 మందికి ఉద్యోగాలు. మొత్తం ఏ కంపెనీలతో ఎంతెంత ఎంఓయూలని ఆ పత్రికలు వేశారు. మన దగ్గర చూస్తేనేమో ఏపీ బ్రాండ్ అని రాశారు. అంటే ఏపీ బ్రాండ్ గురించి మీరు ప్రమోట్ చేయడానికి వెళ్ళారా? అంటే దావోస్ మీరు ఖర్చు పెట్టింది ఏపీ బ్రాండ్ ఇట్లా ఉంటుందని ప్రమోట్ చేయడానికి వెళ్ళారా? కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకొని తీసుకురావడానికి వెళ్ళారా? ఏపీ బ్రాండ్కి ఏమొచ్చింది? ప్రాబ్లం ఏమన్నా వచ్చింది ఏపీ బ్రాండ్కి? మీరు అధికారంలోకి వచ్చినాక ప్రాబ్లం వచ్చింది కాబట్టి దాన్ని ఏమన్నా మళ్ళీ పారిశ్రామికవేత్తలకు కూడా ఇంకా చెప్పడానికి వెళ్ళారా? సార్, ఒకటి అసలు ఎంత దారుణమైనటువంటి విషయం అంటే, మనం ఒక సదస్సుకి వెళ్ళాం, వరల్డ్ ఎకనామిక్ ఫోరము. అక్కడ మనం పెట్టుబడిదారులు అందరూ వస్తారు, ప్రపంచంలో ఉన్నటువంటి అగ్రగామ కంపెనీలన్నీ వస్తాయి. అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఏం చెప్పాలి? అయ్యా, మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదిగో అత్యధిక సముద్ర తీరం ఉన్నటువంటి రాష్ట్రం మా ఆంధ్రప్రదేశ్. గుజరాత్ తర్వాత 1000 కిలోమీటర్ల సముద్ర తీరం కలిగినటువంటి రాష్ట్రం మా రాష్ట్రం. ఇక్కడ మీకు పెట్టుబడులు పెట్టుకోవడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. మేము అనేక రకాలుగా మీకు ఇవన్నీ ఇస్తాము, ఈ ఫెసిలిటీస్ అన్ని కల్పిస్తాము, ఇంత ల్యాండ్ బ్యాంక్ ఉంది మా దగ్గర. ఇవి చెప్పి మా దగ్గర శాంతి భద్రతలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, ఎక్కడ రేపులు గాని, ఎక్కడ కంపెనీల మీద దాడులు గాని ఏం జరగవు అని చెప్పి ఎట్టొకట జరుగుతున్నా జరగట్లేదని చెప్పి ఒప్పించుకొని తీసుకొని రావాలి. అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చొని ఉంటారండి అందరూ, ఎన్ఆర్ఐలు కూర్చొని ఉంటారు. ముఖ్యమంత్రి అక్కడే ఉంటాడు, ముఖ్యమంత్రి కొడుకు అక్కడే ఉంటాడు, ఇంకో మంత్రి పరిశ్రమల శాఖ మంత్రి అక్కడే ఉంటాడు. ముఖ్యమంత్రి అక్కడ ఉండగా ఏదైతే ఇంకో మంత్రి కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ అని పెద్ద కేకలేస్తాడు, వీళ్ళు చప్పట్లు కొడతారు కొంతమంది. ఎవడన్నా వస్తాడు కంపెనీ పెట్టడానికి? అదేంద్రా, అబ్బా కొడుకులే కదా ఇద్దరు. తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగా కొడుకు మరి ముఖ్యమంత్రి అవుతానన్నాడు. ఈ తండ్రి కొడుకు మధ్య ఏమన్నా వెన్నుపోట్లు గొడవ ఏమన్నా నడుస్తుందా? మనం ఇక్కడ కంపెనీ పెట్టడానికి వస్తే మన పరిస్థితి ఏంది అని ఆలోచిస్తాడు కదా. ఏది కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేవాడు ఆలోచిస్తాడు కదా. ఓ పక్క ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది? కూటమిలో కుంపులాటలు. ఒకటి నాకు ఉప ముఖ్యమంత్రి అంటే నాకు కావాలి, లేదు నేను ముఖ్యమంత్రి, నేను ఉప ముఖ్యమంత్రి, నాకు ఇవ్వండి, నాకు. ఇవన్నీ కొట్లాటలు. సాక్షాత్తు అక్కడ ఐటీ మంత్రి నారా లోకేష్ ఏది దావోస్ వెళ్ళి, స్విట్జర్లాండ్ దావోస్ వెళ్ళి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తా ఇట్లా ఏళ్ళు చూపించి, రెడ్ బుక్ ఎవరన్నా పారిశ్రామికవేత్తలే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తామంటే ఎవడన్నా కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి వస్తాడా సార్? ఏపీ బ్రాండ్ అదేనా? రెడ్ బుక్ ఏపీ బ్రాండ్ గారు అదే సార్, నేను అదే జగన్ గారు రారు అని గ్యారంటీ ఇవ్వమని అడుగుతున్నారు. కరెక్ట్. ఇది బాగా ఈ మధ్య బాగా ఎక్కువగా నారా లోకేష్, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ మాట్లాడుతుంది. జగన్ గారు రారని గ్యారంటీ ఇవ్వ బాండ్లు రాసిమంటున్నారంట. అయ్యా బాబు, జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఒక సమ్మిట్ జరిగింది విశాఖపట్నంలో 2023 మార్చిలో జరిగినటువంటి సమ్మిట్ లో 30కి పైగా ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు పాల్గొన్నాయి. 25 దేశాల నుంచి 46 మంది రాయబారులు హాజరయ్యారు. 13,41,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి 378 ఒప్పందాలు కుదిరినాయి. దాని ద్వారా 6 లక్షల మందికి ఉపాధి కలిగేటటువంటి అవకాశం. ఎవరెవరు వచ్చారు తెలుసా? ఎవరెవరు ఎంత పెద్ద పెద్ద వాళ్ళు ఒకే సదస్సు, ఒకే డయాస్ మీద మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో జగన్ గారు బ్రాండ్ చూసి, జగన్ గారి బ్రాండ్ ఏపీ బ్రాండ్ చూసి ముఖేష్ అంబానీ,
కరణ్ అదానీ, జిందాల్, బంగూర్, ఒబెరాయ్, బజాంకా, దాల్మియా, మిట్టల్, జిఎంఆర్, టెస్లా ఇట్లా మొత్తం 30 మందికి పైగా కార్పొరేట్ దిగ్గజాలు వచ్చి ఈ రాష్ట్రంలో అక్కడే స్పాట్ లో ఒప్పందాలు కుదుర్చుకొని ఎనర్జీ రంగంలో 42 ఒప్పందాలు, పెట్రోకెమికల్స్, ఐటీఎస్, ఖనిజ పరిశ్రమలు, ఈఎస్జీ, పర్యాటకం, ఈఎస్డిఎం, ఫార్మాస్యూటికల్స్, లాజిస్టిక్ ఇన్ఫ్రా, ఫుడ్ ప్రాసెసింగ్, పల్స్ పేపర్, ఆటోమొబైల్, ఫర్నిచర్, టెక్స్టైల్, ఇంజనీరింగ్ ఇట్లా మొత్తం 378 ఒప్పందాలు కుదుర్చుకొని అది బ్రాండ్ అంటే. ఈ బ్రాండ్ నువ్వు వెళ్లి దావోస్ లో కూడా చెప్పొచ్చు ఏమని, 4 పోర్టులు కడుతున్నాం, 10 ఫిషింగ్ హార్బర్లు కడుతున్నాం, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు కడుతున్నాం. సిగ్గు లేదా? నువ్వు కాదు కడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో ఆల్రెడీ 30 వంతు పూర్తి చేశారు. ఓకే ఓకే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా బ్రాండ్ ఏందని జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టిన బ్రాండ్ ని, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి బ్రాండ్ ని దావోస్ వెళ్ళి చెప్పుకుంటే తప్ప నీకు దిక్కు దివానం లేదు. వాటిని కూడా ప్రైవేటైజ్ చేస్తున్నారు కదా, తన వాళ్ళకి జాతి సిగ్గుపడేది. ఆ బ్రాండ్ ని కూడా ప్రైవేట్ బ్రాండ్ చేసేస్తున్నారు. మరి వాళ్ళకి తెలిసింది కదా సార్, అదే సార్ కార్పొరేట్ కంపెనీలకు అది తెలుసు సార్. 1997లో మొదటిసారి చంద్రబాబు వెళ్ళాడండి సార్ దావోస్. వినండి సార్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, 1997లో ఏది రామారావు గారిని వెన్నుపోటు పొడిచిన తర్వాత, ఈయన అధికారాన్ని లాక్కున్న తర్వాత 97లో మొదటిసారి చంద్రబాబు నాయుడు వచ్చాడంట. దావోస్ ఆర్థిక సదస్సుకు హాజరైన నేతల్లో నేనే అత్యంత సీనియర్. వినండి సార్ పాయింట్. చంద్రబాబు నాయుడు గారు నిన్న దావోస్ వెళ్ళి వాళ్ళందరి సమక్షంలో చెబుతున్న మాట ఏంది, ఈ దావోస్ వెళ్ళిన ఇప్పుడు ఈ దావోస్ పర్యటనకు వచ్చిన వాళ్ళలో అత్యంత సీనియర్ నేనే. సీనియర్ అయితే ఒక కంపెనీ ఎందుకు రాలేదు చంద్రబాబు నాయుడు గారు? సీనియారిటీ అంటే నిన్ను చూసి రావాలి కదా కంపెనీలు. నువ్వు సీనియర్ అని చెప్పుకుంటా ఒక్క కంపెనీతో కూడా ఈరోజు ఎంఓయూ కుదరలేదు అని అంటే ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా పరువు తక్కువ సార్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు పోయినట్టు. కనీసం 1, 2 కంపెనీలతో అన్నప్పుడు, ఎందుకంటే పక్కనేమో లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి ఎంఓయూలు, పక్క రాష్ట్రాల్లో లక్షల కోట్ల రూపాయలకు పెట్టుబడులు అయితే కనీసం మీరు 1 కోటి రూపాయలకు కూడా ఎంఓయూ కుదుర్చుకోకుండా ఈరోజు వచ్చి మళ్ళీ దానికి వాళ్ళ టీవీలో కంటి మీద కునుకు లేదు, ఇదేంటి ఒంటి మీద స్వెటర్ లేదు. నారా లోకేష్ అయితే ఏదేంటి ఇది చూడండి సార్, గడ్డ కట్టే చలిలో లోకేష్ నడక, గడ్డ కట్టే చలిలో లోకేష్ నడక. అవును, కష్టపడ్డారు లేదు, చంద్రబాబు నాయుడు గారు కష్టపడ్డారు, లోకేష్ గారు కష్టపడ్డారు. అది రాసుకుంటే తప్పేంటి? అవి వెంటిలేటర్లు కూడా పగిలిపోయాయట, అందరూ రగులు కప్పుకొని నిద్రపోతే ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రం నిద్రపోలేదట. కావచ్చేమో, ఏ తప్పే ఉంది అందులో? కాదు సార్, అంటే మీరేమైనా ఆడల్లి ఏమైనా లాడ్జుల్లో ఉన్నారా? రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది అంటే అంత ఏమన్నా అల్లాటప్ప దావోస్ పోయి ఏదన్నా మీరు స్టార్ హోటల్లో కాకుండా ఏదన్నా బస్ స్టాండ్ పక్కన లాడ్జుల్లో హీటర్ కూడా ఉంటుంది, మరి చలికి వణికిపోయే పరిస్థితి ఉంటుంది అనుకోవడానికి. ఓహో, మీరు కనిపెట్టేశారా? మరి చంద్రబాబు నాయుడు గారు మామూలుగానే ఎట్టాని చోట మీరు కనిపెట్టేశారు. చంద్రబాబు నాయుడు గారు ఎట్టాని చోట దిగుతాడో మీకు తెలుసు. అవును, ఏ విధంగా మీరు కనిపెట్టేశారు. కాదండి, ఏదన్నా వెళ్ళి బస్ స్టాండ్ ఎదురుగా అదే సార్ బస్ స్టాండ్ ఎదురుగా చిన్న లాడ్జీలు ఉంటాయి, 500 రూపాయలకి 1000 రూపాయలకి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమన్నా అక్కడికి వెళ్ళి ఆ లాడ్జీల్లో ఉన్నాడా? అంటే అంతకంటే వేరే పదాలు వాడాలి మామూలుగా. అయితే నాకు కొద్దిగా సంస్కారం ఉంది కాబట్టి అంతటితో ఆగా. లేదంటే ఆ మాట్లాడేటటువంటి ఆ ప్రతినిధులు, ఆ టీవీ ఛానల్లో కూర్చొని ఆ మోడరేటర్లు, చంద్రబాబు నాయుడు అసలు ఇవ్వండి అధికారులు అంట తెల్లారగట్ట నిద్రపడితే ఈయన వెళ్ళేటప్పటికి లేడంట. ఏది లేకుండా అసలు పారిశ్రామికవేత్తలు కాదు, ఇంకా నయ్యో వాళ్ళ బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టి డోర్ బయట ఛాయ్ పట్టుకొని అయ్యా పరిశ్రమల కోసం రండి అని అడుక్కున్నాడు అని కూడా రాస్తారు రేపు. మరి ఏంది సార్ ఇంత దారుణంగా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు తీయటం కాబట్టి ఒక ముఖ్యమంత్రి మీద వాళ్ళే నిజంగా పరువు తీస్తా రాస్తున్నారు సార్. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు సార్. ఒక్క విషయం నేను మాట్లాడతా ఇక్కడ క్లియర్ గా. దావోస్ లో మన రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలు రాలేదు సార్. అది లాజిక్ ఏంటంటే, అంటే మన రాష్ట్రానికి ప్రస్తుత ప్రభుత్వానికి అనుగుణంగా పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలు రాలా, వాళ్ళు మంచోళ్ళు రాకపోవటం వల్ల ఎంఓయూలు కుదరలా. రైట్ కాదు సార్. ఆ కంపెనీలు ఎందుకంటే ఆ కంపెనీలు వీళ్ళందరూ పెద్ద కంపెనీల వాళ్ళు వచ్చారు సార్ అక్కడికి. ఆ కంపెనీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడి పెట్టడానికి రారు. మనకెవరు పెట్టుబడి పెట్టడానికి వచ్చేది? మన సంక్రాంతి పండుగ చూసినాక కోడి కత్తుల తయారీ పరిశ్రమ, అట్లానే క్యాసినో సెట్టింగ్ ఇండస్ట్రీ, క్యాసినో బాయ్స్ అండ్ గర్ల్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ప్యాకాట గుండాట ఏదైతే జోద పరిశ్రమలో, బైక్ స్టంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు, ఏదో రికార్డ్ డాన్స్ పరిశ్రమలో, మద్యం డోర్ డెలివరీ పరిశ్రమ ఈ లేవు అక్కడ.
అందుకని మనకు ఎంఓఏలు కుదరదు. రైట్ రైట్ ఖచ్చితంగా ఈ ఉంటే ఎంఓఏలు కుదిరాయి. Yes. దాంట్లో ఒక 2 వచ్చినాయి సార్. రైట్ కాదు అట్లా ఒక 2 వచ్చినాయి. ఆ 2 అక్కడికి వచ్చినాయి. వాళ్ళు కూడా కుదుర్చుకోవాలి. ఎవరో తెలుసా వాళ్ళు? ఎవరు? మీకు హెన్కిన్ అని ఒక బీర్ ఉంటుంది సార్. హెన్కిన్ అని ఒక బీర్ ఉంటుంది. ఇదిగోండి లోకేష్ గారు, బీరు తయారీ రంగంలో హెన్కిన్ అనే వాళ్ళు బీరు తయారు చేస్తారు సార్. హెన్కిన్ అనేది బీరు. బడ్వైజర్, కేఫ్ స్ట్రాంగ్, ఎట్లయితే బడ్వైజర్, హెన్కిన్ అనేది ఒక బీరు. వీళ్ళని రమ్మంటున్నాడు ఆంధ్రప్రదేశ్ కి. ఓకే. ఏది ఈ బీరులు తయారు చేసే వాళ్ళకి మా దగ్గర మంచి తాగే వాళ్ళు ఉన్నారు, 99 రూపాయలకు మద్యం ఇస్తున్నాం, మీరు కూడా 99 రూపాయలకు లెక్కర్ ఇస్తానంటే మా రాష్ట్రానికి రండి అని చెప్పి బీరు తయారీ రంగంలో హెన్కెన్ సీఈఓ డెన్ బ్రింక్ తో లోకేష్ అంట. అట్లానే ఫ్రీ సిగరెట్, స్మోక్ ఫ్రీ సిగరెట్ అంట సార్. టొబాకోకు సంబంధించి స్మోక్ ఫ్రీ సిగరెట్ ఇండస్ట్రీ కావాలంట. వీళ్ళతో సమావేశమయ్యాడు. సిగరెట్ మందా? స్మోక్ ఫ్రీ సిగరెట్, వస్తున్నాయా? సిగరెట్ మందు, సిగరెట్లు, బీర్లు. ఏం సార్ ఆ 2 కూడా రానన్నారు. ఎందుకంటే ఇక్కడంతా 99 రూపాయలకి సుమో విస్కీ, సాట్ విస్కీ, అదే కేరళ మాల్టెడ్ విస్కీ ఇట్లాంటివన్నీ తీసుకొచ్చి ఇటుంటే ఈ పెద్ద పెద్ద కంపెనీలు ఆ సిగరెట్ లో ఆ బీర్లు తయారు చేసే ఆ బ్రాండెడ్ వాళ్ళు కూడా నీ మొహం చూసి రానంటున్నారు. రైట్. ఎంత దయనీయ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ సార్. ఫస్ట్ టైం సార్, ఫస్ట్ టైం ఒక సమ్మిట్ కి వెళ్తే ఒక్క ఎంఓయూ కూడా కుదరకపోవటం అనేది భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో జరగల. మొట్టమొదటి మన రాష్ట్రానికి జరిగింది. గొప్ప బ్రాండ్ తీసుకొని వచ్చారు. ఇదే ఏపీ బ్రాండ్. ఇప్పుడు ఇది ఏపీ బ్రాండ్ వాళ్ళ దృష్టిలో. రైట్.